ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈ రోజంతా కాపాడి ఆయన రేకు సురక్షిత కింద రెక్కల మీద కాపాడి సాయంత్రకాల వేళలో ఆయనతో కొన్ని మాటలు మనం వివరించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఎంతైనా మనం రుణస్థులం కాబట్టి ఆయన మాటలు 4 మాటలు తెలుసుకోవాలని, ఆయనలో మనం అంటుగట్టబడాలని, మనం వెళ్ళిన చోటల్లా జయం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆ జీవితం అనుభవిస్తున్నామో లేదో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మీరు వెళ్ళిన చోటల్లా, మీరు అడుగుపెట్టిన స్థలం వల్ల ఆశీర్వదించబడను, మీరు జీవితం అనుగ్రహిస్తారని మీ పుణ్యించి బైబిల్ రాసిన కానించి జీవితం అనుగ్రహించండి, జీవితం అనుగ్రహించండి అనే మాటలు చెబుతున్నాడు. రాజులు అనుభవించిన తర్వాత నాకు ఒక రకంగా అనుభవించలేని తర్వాత ఒక రకంగా ఉన్నారు. మనుషులు కూడా అదే తీరులో ఉండిపోయి మనమందరం కూడా జీవితం అనుగ్రహించాలి అంటే మనం కొన్ని మాటలు తెలుసుకోవాలి. రాజుల సమయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. హిజ్కియా గురించి రాస్తున్నాడు. హిజ్కియా మహారాజు గురించి రాస్తున్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండేను, తాను వెళ్ళిన చోటలెల్లా అతడు జయము పొందెను అంటున్నాడు. యెహోవా తోడున్న చెప్పు కూడా పౌలు కూడా అదే, దావీదు కూడా అదే, అందరూ కూడా యెహోవా తోడున్న చెప్పు కూడా బాగానే ఉన్నారు. తోడు విడిచిపెట్టినాక ఇబ్బంది పడ్డాడు. నాకేంటిలే, నేను యెహోవాతో నాకు సంబంధం లేదులే, నేను బాగా సంపాదించేసుకున్నానులే, నేను ఇంకా నా పిల్లలు నా తరగతలే అనే ఆలోచనలో వచ్చిపోయి వారి మనసంతా కూడా లోకాశ మీద మళ్ళీపోయింది. ఈ హిజ్కియా కూడా అదే పరిస్థితి అయిపోయాడు. హిజ్కియా కూడా ఒకప్పుడు మరణ రోగంతో కలగగా ఇల్లు యెషయా ప్రవక్త ఇల్లు చెప్తాడు, ఇక నువ్వు ఈ నీ ఇల్లు చక్క పెట్టుకో, నీకు ఆయుష్ లేదు, ఆయుష్ అయిపోయింది. నీ ఆయుష్ నువ్వు బతికినన్నాళ్ళు కూడా దేవునికి ఏదో మేలుకరంగా చేస్తామనుకున్నాం, కానీ లాస్ట్ వరకు కాపాడుకోలేదని అప్పుడు చెప్తే అప్పుడు గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చేసుకోగలిగాడు. దేవా నన్ను కనికరించయ్యా, ఈసారి నన్ను చూడయ్యా అని 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. మనం కూడా అదే స్థితిలో ఉండాలి. మనం ఏదన్నా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా తెలుసు అది ఎవరో పాపం చేశానయ్యా, నీ సన్నిధిలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని పాదాలు పట్టుకుని బతిమలాడి ప్రార్థన చేసుకోగలిగితే మనం వెళ్ళిన చోటలా జయమాన్ని భరిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. 3వ వచనం కూడా అంటున్నాడు, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. తన పితరులు దావీదు చేసిన కాలంలో కూడా ఆయన నీతిని అనుసరించి నడిచాడు. హిజ్కియా కూడా అదే మనం చేయాలి. మనం నీతిమంతులుగా తీర్చాలని, మన పాపులుగా పుట్టాం కాబట్టి నీతిని అనుసరించి నడుస్తున్నారు. నీతిని అనుసరించి నేను నడవట్లేదని ఆయన మానవ స్వరూపంగా మనలోకి వచ్చాడే తప్ప ఆయనకి ఆయన అక్కడ పరలోకంలో నివాసం చేయలేక దేవదూతలతో ఆతిథ్యం పొందుకొని శిరోగులతో శృతికాణాల మధ్య నివసించేవాడు దిగువచ్చి మన కోసం ఇక్కడ పడుకోవడానికి కూడా స్థలం ఇలా, మనం ఆయన ఉండటానికి కాలు నిలపడానికి కూడా మనం స్థలం ఇలా, ఆఖరికి పశువుల తొట్టిలో పొరుండ పెట్టాల్సి వచ్చింది. అదే మన అహంకారము, మన అసూయ, ఒకరినొకరు ప్రేమించలేని తత్వం ఈ లోకంలో ఉండిపోయినది. ఎవరినైనా సాటి మనిషిని ప్రేమించాలి, సాటి మనిషితో మనం ఎలా ఉండాలి, మనం వెళ్ళిన చోటలో జయం పొందాలంటే మనలో ప్రేమ కనపడాలి కదా. మనలో ప్రేమ ఉంటేనే కదా జయం పొందేది. నువ్వు వెళ్ళిన అడుగు పెట్టిన చోటల్లో హిజ్కియాకి జయం అనుగ్రహించాడు, దావీదుకి జయం అనుగ్రహించాడు. నీకు నాకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. అదే కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో పడుతున్నాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనం చూసేదంట. ఆయన ముఖార్థ దర్శనం ఎవరంట? యథార్థవంతులేనంట. నీతిమంతులు చూస్తారంట. మనకు ఆ నీతి ఉందా? మనకు ఆ యథార్థత ఉందా? తెల్లారితే మనం యథార్థంగానే మాట్లాడగలుగుతున్నాం. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. మనం పరిశీలన చేసుకుని, అయ్యా నేను వెళ్ళిన చోటల్లా నువ్వు నీతి, అయ్యా నేను జయం పొందిస్తానంటున్నావు, నాలో ఆ యథార్థత ఉండాలి కదయ్యా, నాలో ఆ నీతిమంతులత్వం ఉండాలి కదయ్యా. ఒక్కసారి నన్ను పరిశీలన చేసయ్యా, నన్ను
నీ చిత్తంలో నడిపించిన ఆయనని మనం హిజ్కియా ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయగలిగితే మనం వెళ్ళిన చోటల్లా జయం పొందుకోగలిగాం. అలాగే 7వ వచనంలో కూడా అంటున్నాడు, తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీ ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యం దూషించి పడుకున్నట్లు మన గురించి చెడు మాటలు ఏది చెప్పక చిక్కు పడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యాలయమై మాదిరిగా కనపరుచుకోము. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మన్యమైనది గాని, నిర్ధారకమైనది గాని, వితవాక్యంతో కూడినదిగా ఉండబడాలంట. మన వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉండాలంట? ఉపదేశం అంట. ఆ ఉపదేశం ఎలా ఉంది? మనకి కలిసి వచ్చే మాటలు మాట్లాడుతున్నాము, దేవునిని కనపరిచే మాటలు మాట్లాడుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసు. నీ సత్కార్యాలను జాగ్రత్తగా చూసుకున్నాము. నువ్వు ఏ విషయంలో మాదిరిగా కనపరుచుకుంటున్నావు? నీ ఉపదేశం ఎలా ఉందో? నీ మోసకరమైన మాటలు ఉన్నాయా, దేవుని మాటలు ఉన్నాయా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకో. దేవుని మాటలు అంటే జై జీవితం అని క్రీస్తు. మోసం చేస్తే అది అప్పటికప్పుడే ఒకసారి చూస్తారు. ఎవరైనా మోసం చేస్తే రెండోసారి చూస్తారా? చిచ్చి ఇది ఎలాంటిదని మనల్ని అసహించుకుంటారు. మనం ఎప్పుడు కూడా నీతిని అనుసరించి నడవాలి, యథార్థతతో నడవాలి. అప్పుడే మన జీవితం జై జీవితం అనుకోవచ్చు. హిజ్కియా వలె మనం యథార్థమైన జీవితంలో నడుద్దాం, నీతిని అనుసరించి నడుద్దాం. విశ్వాసంతో యెహోవా మీద విశ్వాసం పెట్టుకుని నడుద్దాం. దేవుడు మన పట్ల కార్యం చేయాలని మనమందరం కూడా ఈ రాత్రికాల సమయం సరైన తీర్మానం చేసుకొని యథార్థంగా ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా, యెహోవా యందు గురి నిలుపుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని దేవుని యథార్థవంతుడు నేను ఒకసారి శ్రమ చూస్తాడని వాగ్దానం చేశాడు. నీ యథార్థత ఎంతవరకు ఉందో నీవే ఒకసారి నీవు ఒక పరిశీలన చేసుకొని ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని ఆయనతో అంటూ కట్టబడదామా, ఆయనతో మనం నడుద్దామా? జీ జీవితం అనుగ్రహించాలంటే నేను వెళ్ళి అడుగుపెట్టిన స్థలం అంతా కూడా నువ్వు నాతో ఉంటున్నావయ్యా, నన్ను జయ జీవితంలో నడిపిస్తున్నావయ్యా, నా కుటుంబాన్ని నడిపించయ్యా, నాకు కలిగిన సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నానని మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో నిలబడి యోగ్యమైన పాత్రలకు కనబడదాం. ఇట్టి మాటలు దేవుడి వినిలో దీవించి ఆశీర్వదించును కాక.